వేసవి నెలలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయని వాటితో పాటు బ్లడ్ బ్యాంకుకు రక్తం కొరత ఏర్పడుతుందని రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ వైడి రామారావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, దీంతో రక్తం ఇచ్చేందుకు దాతలు ముందుకు రావడం లేదన్నారు. ఈ కారణంగా రక్త నిల్వలు తక్కువగా ఉంటాయన్నారు. ఉత్సాహవంతులైన యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయాలని ఆయన కోరారు. ప్రాణాపాయంలో ఉన్న రోగులకు ప్రాణదాతలుగా నిలవాలన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని సూచించారు. నేను వైడి రామారావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కాకినాడ జిల్లా శాఖ చైర్మన్ని. మరలా వేసవికాలం వచ్చేసింది. వేసవి ఈ సంవత్సరం మరీ ఉధృతంగా ఉంది. 47 డిగ్రీల వరకు కూడా ఇప్పటి వరకు రాష్ట్రంలో రికార్డ్ అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో మరలా రక్తం కొరత తీవ్రంగా అన్ని బ్లడ్ బ్యాంకుల్ని వేధిస్తూ ఉంది. ఈ యొక్క కాలంలో కాలేజీలు అవి సెలవుల్లో ఉండడం కారణంగాను, ఈ వేసవి కారణంగాను ప్రజలు ముందుకు రాకపోవడంతో ఈ యొక్క రక్త కొరత ఏర్పడుతూ ఉంది. ముఖ్యంగా మన రెడ్ క్రాస్లో గత 8 సంవత్సరాలుగా తలసీమియా వ్యాధిగ్రస్తులైనటువంటి పిల్లలకి ప్రతి మంగళ శుక్రవారాల్లో సుమారుగా 150 మందికి ఉచితంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తూ ఉంటాం. వారికి తప్పనిసరిగా, ఎందుకనంటే ఈ యొక్క రక్తాన్ని కనుక మనం ఎక్కించకపోతే అది వారి జీవితానికి ప్రమాదం కాబట్టి ఇది తప్పనిసరిగా చేయవలసినటువంటి అంశం. ఈ యొక్క తలసీమియా వ్యాధిగ్రస్తులకి మరి మనం తప్పనిసరిగా నెలకి 100 నుంచి 150 యూనిట్ల రక్తాన్ని మనం వారికి ఎక్కిస్తూ ఉన్నాం. వారికి ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకుని, ఇదే కాకుండా సాధారణంగా జరిగేటటువంటి డెలివరీస్కి సంబంధించి కానీ, యాక్సిడెంట్స్కి సంబంధించి కానీ, ఇతర సర్జరీస్కి సంబంధించి కానీ ఇంకా పేషెంట్స్కి చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. వీరందరికీ కూడా మనము బ్లడ్ సరఫరా చేయలేనటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాం. కాబట్టి ప్రజలు, మరి అదేవిధంగా యువత ఎవరైతే ఆరోగ్యకరంగా ఉండి వారికి ఇబ్బంది లేదనుకున్న వారు తప్పనిసరిగా రక్తదానం చేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ గాంధీనగర్లో ఉన్నటువంటి ఈ యొక్క బ్లడ్ బ్యాంకుకు వచ్చి రక్తాన్ని దానం చేయవలసిందిగా కోరుతున్నాం.